సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
సేవ సల్పుదునంటివి. నేత్రములు విరువిట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను. నేత్రములు విరువిట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను. శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటివి. నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్. నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్. చెదరగొట్టుము రూపుమాపుము శీఘ్రముగా నా రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటివి. మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటివే. మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటివే. ఇహము దాటిన నాక నిన్ను వీడనంటివి రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటివి. పాప మార్గము గరికి పోవక పాత ఆశలు కోరక. పాప మార్గము గరికి పోవక పాత ఆశలు కోరక. ఎప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సంగుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటివి. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటివి. నీవు నాతో నుండి ధైర్యం నిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటివి. ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినం దేవుని సన్నిధిలో చేరి దేవుని వాక్యమును ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు క్రమము తప్పకుండా ధ్యానం చేస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి క్రమంగా వీక్షకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇలా మరి వరుస క్రమంలో ధ్యానం చేయడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ తలంపును బట్టి కొంత స్ఫూర్తి, కొంత ప్రేరణ, కొంత సంతోషం కూడా కలుగుతుంది.
మరి దాన్ని బట్టి ఇంకా ఎక్కువగా సిద్ధపడటానికి కావలసిన వర్తమానాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. రండి మరొక దినం ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానములను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. వరుస క్రమంలో తండ్రి ఆదికాండం మొదలుకొని మేము ధ్యానం చేస్తున్నాం. ఆయా ప్రాముఖ్యమైన అంశాలు ఆయా భక్తుల జీవిత అనుభవాల నుంచి మాకు మీరు విశదపరుస్తున్నారు. మరి ఆనాటి ఆ కాల పరిస్థితుల్లో ఆ వ్యక్తుల జీవిత అనుభవాలు, ఈనాడు ఈ కాల పరిస్థితుల్లో మా జీవిత అనుభవాలు పోల్చి చూసుకున్నప్పుడు నీ వాక్యం ఎంతగానో మాతో మాట్లాడుతుంది, మా హృదయాలు సేద తీరుస్తుంది కనుక స్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాలం ప్రభు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మాతో మీరే మాట్లాడమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం 2-3 కూడా చదువుతాను. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములు నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నిన్నటి దినము ఈ రెండవ మారు ప్రత్యక్షమైన అనుభవం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేసాం. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. చాలా చక్కగా మరి మీరే కాదు నేను కూడా ప్రేరణ పొందాను, స్ఫూర్తిని పొందాను. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఆ ఆసనంలో ఆ క్రమములు అనగా రెండవ వచనానికి కొనసాగింపుగా నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించి. ఒకసారి మరలా మనం వెనక్కి వెళ్దాం. 3వ అధ్యాయంలో సొలొమోన్ ప్రార్థన చేసినప్పుడు ఆ 3వ అధ్యాయంలో గిబియోన్లో ఆయన ప్రార్థన చేసి నీకు ఏమి కావాలని అడిగినప్పుడు 10వ వచనం చూడండి. 3:10 సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. అలాగే 12వ వచనంలో నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. సో దేవుడు అనగా ఈ 2 మార్లు సొలొమోనుకు ప్రత్యక్షమైనప్పుడు ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే the prayer which was prayed by Solomon was very much accepted by God. దేవుని చేత అంగీకరించబడిన ప్రార్థన. దేవుడు ఆలకించిన ప్రార్థన మాత్రమే కాదండి, అంగీకరించిన ప్రార్థన. నో డౌట్ గాడ్ లిజన్స్ అవర్ ప్రేయర్స్. మనము చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటాడు. కానీ ప్రతి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడా లేదా అన్నది మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే నిన్న కూడా చెప్పాను కదండి, మనం అడిగేవి అన్నీ కూడా మనకు క్షేమకరం కాకపోవచ్చు, లేకపోతే స్వార్థంతో కావచ్చు, దురుద్దేశంతో కావచ్చు. కొన్నిసార్లు మన అనగా ఎదుటివాడి క్షేమం కన్నా, సంఘ క్షేమం కన్నా ఒక స్వార్థపూరితమైన ఆలోచనతో నా సొంత క్షేమం కొరకు అనేవి కూడా ఉంటాయి. కాబట్టి మనము అడిగే ప్రార్థనలు అన్నీ ఆలకిస్తాడు, కానీ ఆలకించబడిన ప్రతి వాటిని ఆయన అంగీకరించడు. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ రెండు పర్యాయాలు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. 2 సార్లు దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు స్వయంగా చెప్పిన మాట, నేను నీ ప్రార్థన అంగీకరించాను. మొదటిసారి అయితే ఆ ప్రార్థన దేవునికి అనుకూలమాయను, అనగా దేవుడు ఏదైతే కోరుతున్నాడో అదే అతను ప్రార్థనగా చేశాడు. ఆ ప్రార్థన దేవునికి అనుకూలమాయను, దేవుడు ఆలకించాడు, దేవుడు అంగీకరించాడు. సో ఆటోమేటిక్గా అంగీకరించిన దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా అక్కడ మనకు ఎటువంటి ఆక్షేపణ ఉండవు, లేకపోతే ఆలస్యం ఉండదు.
అన్నీ అలా ఆలకిస్తాడు, కానీ ఆలకించినవన్నీ కూడా ఆయన అంగీకరించి అనుగ్రహించే విధంగా మన ప్రార్థనలు ఉండాలి. అలా ఉండాలి అంటే ఆ ప్రార్థనలో మన ఒక ద్వేషపూరితమైనది కానీ ద్రోహపూరితమైనది కానీ కాకుండా, స్వార్థపూరితమైనది కాకుండా మనకు ఏది కావాలో అది అడగాలి. ఏది కావాలో అది అడగాలి. కాబట్టి దేవునికి అడిగే ఆ సమయాల్లో కూడా కొన్నిసార్లు సొలొమోను ప్రార్థన చూడండి ఒకసారి, ఆయన మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అడగడం లేదు. గత 2-3 దినాలు మనం ఆ ప్రార్థనలో వివిధ అంశాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో సొలొమోను చేసిన ప్రార్థనలో, ప్రభా మా ప్రజలకు ఇది కావాలి, లేకపోతే నాకు ఇది కావాలి, ఈ శత్రువుల ప్రాణం కావాలి, లేకపోతే అది కావాలి, ఇది కావాలి, ఇవేమీ అడగలేదు. ఒకటే అడిగాడు, ప్రభా ప్రతిసారి కూడా మమ్మల్ని క్షమించు. మేము దారి తప్పినప్పుడు, మేము పక్కకు పోయినప్పుడు, మేము నీ మాట వినప్పుడు మమ్మల్ని క్షమించు, 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 క్షమించు. సో క్షమించిన దేవుడు మనకు అనుగ్రహించకుండా ఉంటాడా చెప్పండి. సో ఆ సొలొమోను ప్రార్థనలో ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏమి, ఎందుకంటే గాడ్ హెస్ ఆల్రెడీ గ్రాంటెడ్ ఎవ్రీథింగ్. నువ్వు అడగకపోయినా నువ్వు దీర్ఘాయువుని ఇస్తానంటాడు, శత్రుల ప్రాణాలు ఇస్తానంటాడు, అదే రీతిగా ఆయుష్ను ఆస్తిని ఇస్తానంటాడు, ఐశ్వర్యాన్ని ఇస్తానంటాడు, ఘనతని ఇస్తానంటాడు. సో దేవుడు మనల్ని తన ప్రజగా మార్చుకున్నప్పుడు ఈజ్ ఆల్వేస్ దేర్ టు గ్రాంట్ us ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వి రిక్వైర్డ్ అండ్ నాట్ వాట్ ఎవర్ వి డిమాండ్. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుడు మన కోరికలన్నీ తీర్చడు, కానీ మన కొరతలన్నీ తీరుస్తాడు. మనకేం కావాలో అన్నీ ఇస్తాడు. వాటితో సంతృప్తి చెందకుండా అధికంగా ఆశించిన దాని ద్వారా కొన్నిసార్లు మనము నిరాశల మధ్య కొనసాగుతుంటారు. సో చాలా చక్కని మాట అండి. నువ్వు చేసిన ప్రార్థన నాకు అనుకూలంగా ఉంది, నేను అంగీకరించాను, అనుగ్రహిస్తాను. ఒకసారి రెగ్యులర్గా మనము చేసే ప్రార్థనలు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సంఘపరంగా కానీ మనం చేసే ప్రార్థనలు చాలా వరకు మనకు ఏమేమి కావాలో ఆ లిస్ట్, అనగా ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళి మనకు కావాల్సింది తెచ్చుకున్నప్పుడు ఆ బిల్లు ఉంటుంది, ఇంత పొడుగు బిల్లు ఉంటుంది, అనగా మన వాంట్స్ అన్నీ కనబడుతుంటాయి కదా, కొన్నిసార్లు ఈ డిమార్ట్ లాంటి షాపులకు వెళ్ళినప్పుడు అక్కడ కనబడ్డ ప్రతిదాన్ని అవసరం ఉందా లేకపోయినా కొనేసి ఇంట్లో నింపుతుంటాం. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు ప్రమోట్ చేసి పబ్లిసిటీ చేసి అక్కడ లేబుల్స్ పెట్టి దీనికి ఇంత తక్కువ అనగానే ఆ 10 రూపాయలు తక్కువ అని చెప్పేసి కొనేస్తాము. 10 మాసాల వరకు అది వాడము. ఆ రీతిగా మనం ముందుగానే ఇన్వెస్ట్ చేస్తుంటాం కొన్నిసార్లు. సో ఈ మాట ఎందుకు చెప్పినట్టే, we try to place all our requests, డిమాండ్స్, ఇది కావాలి, అది కావాలి, అది పర్సనల్ ప్రేయర్లు అవే ఉంటాయి, ఫ్యామిలీ ప్రేయర్స్లు అవే ఉంటాయి, కొన్నిసార్లు సంఘ ప్రేయర్లు కూడా అవే ఉంటాయి. ప్రభువా మా ఆలయానికి తెలియదు, అది కావాలి, ఇది కావాలి. కానీ ప్రభువా మాకు రక్షణ కావాలి, ప్రభువా మా సంఘంలో ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, ప్రభువా మేమందరం ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీ రాజ్యంలో మరి ప్రత్యక్షం కావాలి ప్రభువా, ఒక్కరిని కూడా మిస్ కాకూడదు ప్రభువా, నా పక్కన వ్యక్తి రక్షించబడాలి ప్రభువా, ఈ పక్కన వ్యక్తి రక్షించబడాలి ప్రభువా, మేమందరం నీ రాజ్యంలో ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేశాం. ప్రభువా మేము ఈ పాప ప్రపంచంలో ఉన్నాం ప్రభువా, మా పాపములు క్షమించు ప్రభువా అంటూ ప్రార్థన చేశాం. పాప క్షమాపణ గురించిన మరి ప్రార్థన చేసే అంశాలు ఎక్కడన్నా సంఘ ప్రార్థనలు కనబడుతున్నాయా చెప్పండి? మేము తప్పు చేశామనే అపరాధ భావన వ్యక్తీకరణ, అపరాధన భావన ఉండొచ్చేమో కానీ ఆ భావన మరి పబ్లిక్గా వ్యక్తీకరించడం చాలాసార్లు విఫలమవుతూ ఉంటాము. సో దట్ మే బి ద రీజన్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. దట్ మే బి ద రీజన్. సో బిఫోర్ రిసీవింగ్ ఎనీథింగ్, బిఫోర్ ఆస్కింగ్ ఎనీథింగ్, we need to ask to make me eligible enough to receive your blessings. ఆ ఎలిజిబిలిటీ ఎలా వస్తుందండి? మన పాపములు క్షమించబడ్డప్పుడు, మనము ఆయన బిడ్డలుగా మార్చబడ్డప్పుడు, ఆయన వారసులుగా ఆయన చేత ప్రత్యేకించబడ్డప్పుడు,
మనం ఆయన వారమైనప్పుడు, ఒక మాట చెప్పాలంటే, మనం ఆయన వారమైనప్పుడు ఆయనవన్నీ మనకిస్తాడు. మనం ఆయన వారమైనప్పుడు మొట్టమొదట మనం ఏం చేయాలండి? మనము ఆయన వారము కావాలి. We need to submit or surrender ourselves unto him so that he may grant us everything whatever we required. మనకు కావలసినవన్నీ అనుగ్రహించగలిగిన శక్తి, సామర్థ్యత కలిగిన దేవుడు ఆయన. ఈజ్ దేర్. సో మన ప్రార్థనలు మార్చుకోవాలండి. మన ప్రార్థనలో విషయాలు ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. చాలా చక్కని మాట. 2 సార్లు కూడా సొలొమోను చేసిన 2 సార్లు, ఆ 2 ప్రార్థనలు కూడా 2 స్థలాలు, ఒకటి గిబియోనులో, ఒకటి యెరూషలేములో, 2 ప్రదేశాల్లో కూడా అక్కడ ఉన్నత స్థలం ఉంది, ఇక్కడ దేవాలయం నిర్మించబడింది. 2 స్థలాల్లో కూడా సొలొమోను ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ప్రత్యక్షమై ఆ ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంది. దేవుడు అంగీకరించాడు, దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరి మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మనం చేసే ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ప్రార్థన చేస్తున్నాం, చేయడం లేదని కాదు, చేస్తున్నాం, కానీ ఎలా ఉన్నాయి? ఒకసారి ఆలోచించండి. నిన్నటి దినము, ఒకవేళ మీ ఎవరైనా వినకపోతే వినండి, నిన్నటి దినము, ఈ దినము, ఈ 2 భావాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిది, you need to acknowledge the presence of God wherever you pray. నువ్వు ప్రార్థించే స్థలం అది దేవుని నివసించే స్థలం అని, అది ప్రార్థించే స్థలం అని, దేవుడు నీవు తప్ప మరొకరు అక్కడ లేరని, మరి దేవునితోనే ప్రత్యేకంగా నువ్వు సంభాషిస్తున్నావని, ఆయన నా మనవి ఆలకిస్తానని దేవునితో ఏకాగ్రతతో ప్రార్థించాలి. అదే రీతిగా దేవుని దగ్గర ప్రార్థించే సమయంలో ఆ ప్రార్థన అంశములు దేవునికి అంగీకారంగా ఉండాలి. ఆ అంగీకారంగా అనగా దేవుడు నుంచి కోరుకునే ప్రధానమైనటువంటి పాపక్షమాపణ, అనగా దేవుని చేత మనము అంగీకరించబడాలి. అప్పుడు దేవునివి మనకు. ఇంకొక మాటలు చెప్పంటే, దేవుని చేత మనము అంగీకరించబడితే మన మనవులు కూడా అంగీకరించబడతాయి. సో వీ నీడ్ టు సబ్మిట్ ఆర్ సరెండర్ అవర్ సెల్ఫ్స్ అంటూ మనల్ని మనము సమర్పించుకుందాం. మనం దేవుని కొరకు ప్రత్యేకపరచుకుందాం. దేవా, నేను నీ వాడనవుతాను, నన్ను నీ వానిగా, నీకు నాకు మధ్య అనగా నీవానిగా నేను మార్చబట్టానికి అవరోధంగా ఉన్న ఈ పాప సంబంధమైన ప్రభావములోంచి, ఉనికిలోంచి నన్ను మార్చి, నా పాపములు క్షమించి, నీ బిడ్డగా, నీ వానిగా, నీ కుమారుడుగా, నీ కుమార్తెగా నన్ను మార్చుకో. సో మన ప్రార్థనలు దేవుడు అంగీకరించేవిగా ఉన్నాయా? దేవుని చేత అనుగ్రహించబడేవిగా ఉన్నాయా లేవా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటూ, అలా అనుగ్రహించబడాలి అంటే మొదటగా మనము ఆయన చేత అంగీకరించబడాలి. అలా అంగీకరించబడటానికి అవరోధంగా ఉన్న వాటిని మనం ఒప్పుకొని, తప్పుకొని దేవునికి ఇష్టలేని వారిగా జీవించాలి. అప్పుడు దేవునివన్నీ మనకు అవుతాయి. మనం అడిగినవన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉంటాయి. ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములను బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు మీరు మాకు బోధిస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ, తద్వారా మా ఆధ్యాత్మిక నడవడికను మార్చుకోవటానికి, నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి, నీ ద్వారా మాకు కావలసినవన్నీ పొందటానికి తగిన యోగ్యత మేము పొందగలిగే కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, మరి ప్రార్థన జీవితానికి సదా తోడైనది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక.